మొన్న శనివారం రోజు జరిగిన మారణకాండ ఏదైతే 6 మందిని దాంట్లో ఇద్దరు చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకున్న ఎవరైతే రాజ్ కుమార్ అని చెప్పేసేసి ఉన్నాడో వాళ్ళ స్వగ్రామమైన దైవాలగూడలో ఉన్నాం మనము. ఈ ఊరు దైవాలగూడ ఇక్కడి నుంచి మొదలు. అంటే ఇక్కడ మనం మీకు చూపించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఇల్లు. ఇంకోటేందంటే అమ్మాయి అక్షయ్ అని చెప్పేసి ఎవరైతే అమ్మాయి ఉందిగా చంపేశాడు కదా! ఆ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చి చంపాడు? ఆయనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎక్కడ పాతిపెట్టారు అనేది అది మీకు చూపిస్తాను రండి. ఇది ఎవరైతే రాజ్ కుమార్ తన భార్యని చంపాడో ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది. సో చూద్దాం, వీళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమని చెప్తారో చూద్దాం మనం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుని మీకు ఇష్టం ఉండే పెళ్లి చేసిర్రా మీరు? ఇష్టం ఉండంటే ఆలేదు ఆని ఇష్టం ఉండి లేపుకొని తీసుకొని పోతున్నాడు. ఆడు గద్దర్ని తీసుకుపోయినట్టు పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకి ఏం లంచం అప్పటి సందే పోసుకుంటున్నాడు. ఆడు నా పిల్ల స్కూల్లో నా పిల్ల దేశాలలో ఈ ఊళ్ళో చదవాలి ఈ ఊళ్ళో పెరగలేదు. నా పిల్ల దేశాలలో చదివిపించిన చదువులు నా పిల్లతో. నా పిల్ల జాబ్ చూసి ఆయనకి ఓర్వక నా పిల్లని మత్సమాయ చల్లి నా పిల్లని లేపుకొని తీసుకొని పోయాడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్ళయి? ఆమె పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాయి. ఎట్లా మంచిగా ఉండేటోళ్ళ లేదా కొడుతుండే అని నాకు తెలిసింది ఏంటంటే కొడుతుండే బాగా సతాయిస్తుండే అని చెప్పి లవలను చూసుకొని ఇక నలుచోడు కొట్టుడు పిల్ల ఒప్పుకోనందుకు. మనకిద్దరు బాబులు ఉండంగా ఎందుకు పక్కింటి పక్కతోటి పిల్లతోటి మన కుల్ల పిల్ల కాదు మనది అయిపోయింది, మనకి ఇద్దరు పిల్లలు ఉండంగా అటువంటి పనులు ఎందుకు చేస్తున్నావు? అది చెప్పినట్టు ఎందుకు వింటున్నావు? దాన్ని ఎందుకు పోతున్నావు? మీరు ఎప్పుడైనా మందలిచ్చిర్రా? మేము మందలించంటే నా బిడ్డ చెప్పుకోలేదు. చెప్పుకోలేక ఒకనాడు బయలు పడ్డది ఆయన ముంగల్ని. నువ్వు ఉండి ఈయన మీ అమ్మగారుతాన నేను ఎయిర్పోస్ట్లా కారు రెడీంగ్ చేయబోతాడంట. 3 నెలలు పోతుంది. అది లవరు షాబాద్కి వెళ్ళి శంషాబాద్లో కాలేజ్ చేస్తుందంట. పిల్లలని తోలుకొచ్చి తోలిచ్చిపోయిండు. నా ఇంటి మీద దొబ్బిపోయి మళ్ళీ నేను లేనిది చూసి మళ్ళీ సాయంత్రం నేను వచ్చి నువ్వు ఈయనే ఉండు 3 నెలలు మీ అమ్మ మహేందర్ హాస్పిటల్కి తిరిగి ఆపరేషన్ చేయించుకొస్తుంది. మీ అమ్మ తాను 3 నెలలు ఉంటే గట్టిగా ఉంటావు. నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కారు నడిపి పోతా 3 నెలలకు ఇంటికి వస్తా అని అనే వరకు అది గిట్ల మిసాసులు పెట్టిందని ఇవన్నీ చెప్పి ఫోన్లో అది మిసాసులు పెట్టింది. నన్ను ఇష్టట్టు లేదు అనే వరకల్లా నా బిడ్డ కోపం వచ్చింది. ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అయితే ఈ మాట కోపం వచ్చి మన కులబ్ది కాదు మన స్థలంది కాదు, నేను ఇప్పుడు పసి పిల్లగాని పట్టుకొని మా అమ్మ ఈ ఊరికి బస్సు లేదు, ఆటో లేదు, మా ఇంటి బండి లేదు, ఇంటి మనుషులు ఎవరు లేరు, నన్ను పట్టుకొని మహేందర్ దాకానకు మా అమ్మ తిరిగి ఆపరేషన్ చేపించుకురావాలి. నువ్వు పోయి అది కాలేజీకి శంషాబాద్కి వస్తుంది, నువ్వు పోయి శంషాబాద్లో కారు నడిపిస్తావు. ఈడ మా అమ్మ మో పిల్లగాడ ఆడపిల్లనా వయసుదా అంటానికి ఇది అని చిరుబొర్ర అనుకుంటున్నారు. ఏమైంది అని ఇంట్లోకి వస్తే ఇట్లా పోతాడంట, అది మిసాసులు పెట్టిందంట, ఆయన పొందనిస్తలేదంట, ఇప్పుడు దాని మీద కొట్టుకుంటుంది పోతాడంట అని నా బిడ్డ చెప్పి మీ అమ్మకి చెప్తే ఈ మాట నువ్వు వచ్చిందిగా నాకు చెప్పింది దానికెళ్ళి వచ్చింది చూడని. మీ అమ్మకి ఎరక చేస్తేవి ఇక మీ అమ్మ కడుపులో మాట ఎట్లా నిలవదు? ఇక గిట్లా చెప్తుంది ఎవరితోటి అన్న. ఇక నా ఇజ్జత్ ఏముంటుంది? నేనేం ముఖం పెట్టుకొని తిరగాలి ఊళ్ళే? నా ఇల్వ ఉండదు, నా ఇల్వ తీసేస్తుంది, నా పరువు తీసేస్తుంది మీ అమ్మ. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరికి మరి ఆ పిల్లనే చంపేసిండు కదమ్మా? ఆ పిల్లని చంపేసింది ఎవరికి తెలవాలి? మొదలు నడిచింది గిట్లా ఫస్ట్ వాళ్ళిద్దరికి నడిచిందా మంచిగా? వాళ్ళిద్దరికి మంచిగా నడిచింది. ఎట్లా చేసిందో కానీ భార్యతోటి నా పుట్టింటి బిడ్డ నా ఇంట్లో జరిగింది గిదే. అదే నైట్న పిల్లల గుంజుకొని పోయిండు. పాలు తాగే పిల్లగాని పెద్ద పిల్లగాని గుంజుకొని పోయితే పెద్ద సర్పంచ్ గ్రామం పంచాయతీ ఉంటుంది కదా, సర్పంచ్ని పిలిపించిండు. ఓ డిప్యూటీ సర్పంచ్ని పిలిపిస్తే ఆయన గెదిరించి బుడ్డ పిల్లగాని ఇప్పించిండు. మాపు పిల్లగాడు తెల్లందాకా ఆయన తానే ఉన్నాడు. తల్లికి పాలు ఎక్కువయి జ్వరం వచ్చింది. కొద్ది మబ్బులో ఫోన్ చేస్తే డిప్యూటీ సర్పంచ్ వచ్చి బుడ్డబాబు నిప్పిస్తే అప్పుడు ఎత్తుకొచ్చి పాలు ఇచ్చి ఇక పిల్లలకు సిరప్లు అది కోసి స్నానాలు చేసినాక జ్వరాలు వచ్చి ఇక సర్పంచ్ని పిలిపిస్తే తల్లి కొడుకు దెంకపోయారు, ఇంట్లో లేరు. తండ్రి బైక్ ఉన్నాడని సర్పంచ్ కారు వేసుకొని బైక్ పోయిండు బోర్కాడు. పోతే నాకేం చెప్పరు, కొడుకు చెప్పాడు తల్లి చెప్పాడు. నేను 10 మందిలో వచ్చి ఏం చెప్పదని తండ్రి తప్పించుకున్నాను. తల్లి కొడుకేమో దెంకపోయారు. నడుమ ఒక బాబుని జమనాథ్ పెట్టారు, ఆయనతోటి మాట్లాడిపిస్తారు మమ్మల్ని. పోతే పొమ్మని ఇంటికి వద్దన్నామా, మేము ఇంట్లోకి తాళాలు వేసుకొని వచ్చినామా, మేము ఇంట్లో కొల్లగానే ఉన్నాయి, ఈడ మీటింగ్లు ఉన్నా నేను. పోతే వద్దన్నా పొమ్మను
ఆడికి వాళ్ళ ఇంటికి నా ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి అంటే కల్లా ఇక సర్పంచ్ చూసి నువ్వు పోయి ఆనాడు తోలుకొచ్చుకోలేవు చిన్నమ్మ పండుగ తోలుకొచ్చుకున్నావు సంక్రాంతి పండుగకు మళ్ళీ పంపించినావు మళ్ళీ పండుగ వెళ్ళాక నీ ఇంటి మీద తోలిచ్చిపోయిండు కదా అందు కారణం ఏందో ఇప్పుడే మనము మొన్ననే మందు తాగిండు కొన్ని రోజులు మందు తాగి కొన్ని రోజులు దెంకపాయే కొన్ని రోజులు మళ్ళీ వచ్చే మళ్ళీ ఈ పని చేస్తున్నాడు ఇప్పుడే మళ్ళీ సభలకు పిలిచాడు మంచి ఆయనో షెడ్ అవును మగపిల్లలు ఉన్నారు అమ్మ బా అత్తగారు పంచాయతీ పెడితే మళ్ళీ ఆడు సత్యనో బతికనో నీకు బదలాం వస్తుంది ఈ ఒక్కకిత చూతాం అని పెద్ద మంచి సర్పంచ్ చెప్తే మళ్ళా పిల్లలని తల్లిని వాళ్ళ లగేజ్ కొండ వాళ్ళ ఇంటికే ముట్ట చెప్పిరా వాళ్ళు లేరంట కదా ఇప్పుడు పొద్దుకి వచ్చినాక వాళ్ళు వచ్చినాక పిల్లలకి ఏమైనా గొడవ అయ్యేది ఏది చేసేది అప్పుడు మనకు తెలుస్తుంది కదా అంటే ఆ పెద్ద మంచి సర్పంచ్ మాట మీకు వెళ్ళి నా పిల్లని గొడవ తోలిచొచ్చు ఇక అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది మళ్ళీ పొద్దున అడిగితే ఏం గొడవలు ఏం లేవు మంచిగానే ఉన్నాం వాళ్ళు వచ్చే వరకు వంటలు చేసిన తిన్నారు తల్లి కొడుకు తిన్నారు ఇక మంచిగానే ఉన్నాం ఆమె స్కూల్ పోతూనే ఉంది షాబాద్ పోతుంది వస్తుంది మంచిగానే ఉన్నాం ఇక బలరా తెస్తా పెద్ద షెడ్ వేసి బలరా అంగడి సదనరపు అంగడి నార్సింగ్ అంగడి సాగిస్తా అంట అని పెట్టినాడు పెట్టి ఆ మాలు మసాలాలకు శంషాబాదల్ని దొరుకుతాయి శంషాబాద వేసుకొని పోతున్నాడు ఈ పిల్ల ఇక్కడ ఇక్కడ ఇండ్లు బిల్డింగులు కట్టేటోళ్ళందరికీ షాద్నారు షాబాదలు దొరకాయి ఆ మాల్ మసాలా ప్రతి ఒక్క దానికి శంషాబాద పోతాంటాం ప్రతి ఒక్క దానికి శంషాబాద పోతాం శంషాబాద పోయినాక ఆడ ఏమైందో ఆ లవర్ని తల్లి పిల్ల కాలర పోతున్నారంట ఏడబట్టుకున్నాడు తల్లి చెంప మీద కొట్టిందంట వెంటనే వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంట లవర్ తల్లి నా పిల్లని గిట్ల నడమాత్రాన్ని బట్టి కారు గుంజులాడుతున్నాయి కంప్లైంట్ ఇయ్యందాడివి పోలీసు వాళ్ళు వచ్చారట పోలీసు వాళ్ళు అందడివి దెంకపోయిండో ఎక్కడ పోయిండో ఏడ దాచిపెట్టిర్రో ఏడ నాశనం చేసిర్రో బిడ్డ 2 నెలలు బయటనే ఉంచిర్రు జైలుకు పంపిణీకి ఉన్నారంట ఆ మా కాయం ఇయ్యలేరు 2 నెలలు లంచాలు 20 లక్షలు ఏమో ఓసి బెల్లి మీద తెచ్చిండంట వాళ్ళ అన్న తెచ్చి కొత్తూరు పెంజలరాల మేనమామ తానుంచిండు వాళ్ళ దోస్తులు హైదరాబాద్ ఉంచిర్రు ఆ కొంపలు ఎవడు దిక్కులేడు అత్త లేడు మామ లేదు బావ అంటే ఆయన ఆరమశమ కాడ ఆయన పెండ్లం పిల్లలు ఆయన తిరుగుతున్నాడు ఆయనకు చిన్న పిల్లలు ఉన్నారు ఆయన ఇల్లు ఆయన పెండ్లం అక్కడ ఆ పెండ్లాల నుంచి తమ్ముని వేసుకొని ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఈడ అత్తమామ పావంతి తోటి ఈడ బుడ్డ పిల్లల దగ్గర ఎవడు దిక్కులేడు 2 నెలలు తమ్ముడిని నువ్వు పారాయిలు ఇక్కడ ఈ జిల్లా ఇక్కడ మన డిస్టిక్ లో నడవద్దు చేయొద్దు ఇంట్లోనే ఉండాలి కుంటోనికి కూడు పెట్టినట్టు ఇంట్లోనే పెట్టి ఉంచారు అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ కంప్లైంట్ బయటికి తీసుకోవడానికి 20 లక్షలు ఖర్చు పెట్టారు 20 లక్షలు బెల్లి మీద తెచ్చిండాలి బెయిల్ మీద తీసుకొని వచ్చిండు బెల్లి మీద తెచ్చి దాచి పెట్టి బెల్లిది మీద పైసలు డబ్బులు పోసి తెచ్చినాక ఇంట్లోనే ఉండమంట అని చెప్తే ఇంట్లో ఉండక 15 రోజుల గీ డ్రామా చేసిండు మరి ఇప్పుడు అసలు మీ బిడ్డనంటే ఆయన భార్యనే ఇద్దరు చిన్న పిల్లల్ని ఎట్లా చంపబుద్దయింది ఎట్లా చంపబుద్ధి అయింది మీకే తెలియాలి అది తన భార్యకు తన సంవత్సరం పిల్లగాడు పాలు దాగి జీపు కూడా గుంజలేదే నువ్వు రొమ్ము మీద వేసి పొడిచినవు లంచ కొడుక నాకు ఎంత బాధ అనిపిస్తుంది నీ తల్లి వెంచపాయ నీ తండ్రి వెంచపాయ నువ్వు వెంచపోతివిరా గ్రామం మొత్తం అడుగురు బిడ్డ నేను కడుపులో పిల్లలు ఊనిండ్రంటే నాకు దవాఖానలన్నీ అయిపోయాయి జడ్జికాని అయిపోయా నీలపూరి అయిపోయా మేదిపట్నం అయిపోయా భాస్కర్ వచ్చి పడుతుంది పిల్లల కడుపులో ఊనిండ్రంటే తల్లి కడుపులోకి వెళ్ళి పడ్డది మళ్ళీ పిల్లలు పెద్దగా అయ్యి మళ్ళీ అల్లని పెంచు రొమ్ములు ఎక్కడ దొరికితే అక్కడ అందులో వీడిగల చూస్తే అందులో పడుతున్నాయి అన్ని జీపు కూడా గుంజుకోలేదు అంగి డ్రెస్ జీపు కూడా గుంజుకోలేదు గంత పాపం చేసిపోయిన ఒక్క పిల్లగాన్ని అన్నా దక్కి చేయలేవు తల్లిని దక్కిలేవు నీవు అంత ఆస్తి అంతా నీ లవర్కే పెట్టుకున్నావు నీ లవర్ని చంపుకుంటే నాకేమి అది సస్తేమి నాకు బత్తేమి నా పిల్ల మీరు లవ్ మ్యారేజ్ చేసుకో నా బిల్ల అయితే ఇంకో తప్పు చేయలేదు కదా నీ తాను 10 ఏళ్ళు నీ కాపురం చేసింది సంసారం చేసింది 3 పిల్లలాగా అన్నది వాడుకావు నీకు సిగ్గు లేదా నువ్వే పోతున్నావు గారా అడ్డమైన శాస్త్రాలు గలీజ్ శాస్త్రాలు నువ్వే చేస్తున్నావు గారా నువ్వే చేసి నా పిల్లలని జీవించు గారా 3 పిల్లలా తొలత పిల్ల దవాఖానలో చచ్చిపోయింది దవాఖానలో చచ్చిపోయినాక బాబులు 2 ఫస్ట్ ఆడపిల్ల పుట్టి చచ్చిపోయింది ఆ తర్వాత 2 మగ పిల్లలు పుట్టిరు బిడ్డ పిల్లలు ఎట్లా పెడతారు పావిరాలు డోర్ ఎవరన్నా వస్తే నేను డోర్ తీయపు ఆ లోపల ఉంచుతుంటే బాలెంత 2 పిల్లలు దిష్టి తగులుతుంది పిల్లలకు
ఈ డోర్ పెట్టుకొని ఉంటుంది మూతకాడ కావాలి కూర్చుంటారు. బయట ఎవరన్నా ఆకిస్తావా దడిజిస్తావా అంటని వస్తారు కదా, పిల్లల్ని లోపట ఉంచి వాళ్ళు అక్కడ పోయిన దాకా జరు ముచ్చట ఆడినట్టు చేసి వాళ్ళని అక్కడ తోలిచ్చి పిల్లలకు ఇంట్లో ఉంచి దాచిపెట్టుకున్న విద్య నా పొట్ట ఎంత కలకాలం ఉంటుండొచ్చు. నేను గిట్ల కడుపులో కట్టుకొని సొలుకుంటా మెట్లు పట్టుకుంటా భాస్కర ముందు పిల్లలు వణుకుంటా టీకాలు సీజులు ఈ పుట్టనాడు విస్తారుగా వణుకుంటా. ఆయన తల్లి దాకాండలో వచ్చి కుర్చీ మీద ఇట్లా హీరోని లేక తల్లి కొడుకు ఇట్లా కాళ్ళు ఆడించుకుంటా హీరోని లేక. నా కొడుకు నా కోడలు నేను మెడికల్ షాప్కు డెలివరీ రూమ్లో గొడ్డికలు ఆడుతాను సొలుకుతుంటే ఆడ ఉన్న డాక్టర్లే చూసి ముసలామను జారే నన్ను కింద పడతావా వాళ్ళకి డబ్బులు వాళ్ళు ఇస్తారని. మేము ఆవుటీలు అయితే కూడా ఆ లంజ కొడుకు అక్కిరం రాలేదు. హీరోని లేక ఆడించుకుంటా కాళ్ళు ఆడించుకుంటూ కూర్చుండు. అంత నేను సేవ చేసుకుంటూ వచ్చి పెంచి పెద్దగా చేసి నా పిల్ల పూటకు పుట్టాడు పాలిచ్చి నా చేతుకుంటే నేను పిల్లలకు మాడకేసి కాలు రాసి మగ పిల్లలు కాలుకు డాక్టర్ని కోపం చేసిన భాస్కర్రా ఏమ్మా సారు మగపిల్లగాడు మీరు మా ఇరుద్దకుండ్రి పిల్లలకు రోమం రావాలి నీ సంకట్టు రావాలి అంటే ఏం హుషారునో బుడ్డి నువ్వు నీ మనవల మీద అంత పానం కొట్టుకుంటుంది. మగపిల్లలు బెట మగపిల్లగానికి గడ్డం అందము ఆడపిల్లకి తలకట్ట అందము. నా పిల్లలు తెల్లగా ఉన్నారు మీసాలకు గడ్డం ఉన్న పెద్దగా అయితే నల్ల గొడుగులేక రావాలి మీరు పిక్కలకు రుద్దకుండ్రి బెట అని దగ్గర అంటే పరిశాన్ ఆయన నాయగిర్రు బిడ్డ నా తెలివితో నేను అట్లా చేసుకొని లేపుకొచ్చుకున్నా లంజ కొడుక. నీకు ఏళ్ళనికి ఇష్టం లేకుంటే నా ఇంటి మీద దోలించుకుంటే నేను లక్షలు పోసి చదివిపించుకొని జాబ్ తెచ్చుకున్నది అది గవర్నమెంట్ జాబు. నేను కూలాలు చేసుకొని బుచ్చమాడుకొచ్చుకొని నా పిల్లల పెంచుకుందిరా వాడుకావు. ఆస్తి చూసి వచ్చింది అని అత్తలంజ పాట పాడి నా పిల్లల మింగిలీలు దాపించే. దాని కడుపు కాలకపోయా దాని పుట్టిన పిల్లలు చావకపోయారు. నా పిల్ల చచ్చే నా పిల్ల పుట్టిన పిల్లలు చచ్చిరు. దాని కడుపు గాలపాయ దాని కడుపు గూలి కుమ్మలపాయ కాములు పెంట కాకపోయా. ఊళ్ళో బిల్లింగ్ చూసింది బయట ఆస్తి చూసింది ఊళ్ళో బిల్లింగ్ చూసింది బయట ఆస్తి చూసింది అని ఆ సంగతి నన్ను పోరాడి నా పిల్లలను చంపిపించిన దాకా అత్త దొడుక ఇనకపోయా. వచ్చిన సంబంధం ఎగరగొట్టే లంచ కొడుకు. నేను మా కులంలో మేము బుడిగే జంగాలం మా కులంలో మాట ఇచ్చి మేము కట్నం ఒప్పుకున్నది స్కూల్లో పోయి పిల్లకి ఏదో మచ్చ చల్లి బొట్టు పసుపు బొట్టు పెట్టి నోట్ల పసుపు పోసి కాలు మొక్కిందే మత్తిన్నదా. స్టేషన్లా ఎస్ఐ తోటి చెప్పుతుంటే షవులతో వింటున్నాం. మా మీద మచ్చిక లేకుండా చేసిండు లంచకోడు. అట్లా చేసిన తీసుకుపోయినందుకు ఓ ఇంటోడవై నువ్వు పిల్లలు పుట్టినా కానీ కూడా నేను అంత గమనించుకొని నేను ఎంటికెళ్ళి ఊళ్ళో ఇట్లా తూర్పాల పోసినా కానీ నా పొట్ట అనుకొని వండుకున్నాం. లోకం మీద ఇప్పుడు ఎన్ని చూస్తలేము. లేచి చేసిపోయి లేరా అయితలేరా పిల్లలు అయితలేరా సంసారాలు అతుకుతలేవా ఏళ్తలేరా అనుకున్నాం. నువ్వు నరకం చూపించి కన్నాక నువ్వు పుట్టి నీ పొట్టలకెళ్ళి పుట్టి చంపుకున్నావు అంటే నువ్వు ఎంత క్షమతకారం మొగడవు. మీకు న్యాయం జరుగుతుండొచ్చునా మీకు న్యాయం అనిపిస్తే న్యాయమే పెద్దమ్మ. న్యాయమే పెద్దమ్మ నువ్వు మాట్లాడేదంతా న్యాయమే. నీ బాధ ఉంచుడు నీ బాధ చెప్తున్నావు. నా బాధ నువ్వు నీ బాధ చెప్తుంటే నేను నిన్ను ఏం అడగాలో కూడా అర్థమైతలేదు. నా బాధ నా ఒక్క పిల్లగాడు ఉంటే నేను ఏ ఇంటికి పోయి నేను బుట్టాడు 10 రూపాయలు ఆడుకోచుకొని రోడ్డు మీద బట్ట పడుచుకొని నా పిల్లగానికి ఒక బిస్కెట్ ఇప్పుడు కొనుక్కొచ్చుకొని పెట్టుకుందిరా. సంకలు వేసుకొని తండ్రి లేడు తండ్రి చచ్చిపోయిండు నాయనమ్మ అందరు వాళ్ళ కొంపలు గూలి అయి పెంటలు అయిపోయినాయి అందరు సాలు బొందలు పెట్టిరు. తండ్రి లేని పిల్లగాడు ఒకడు ఉన్నాడు అని నేను ఏదైనా బుచ్చం ఆడుకోచుకొని నా పిల్లగాన్ని పెంచుకుందిరా. ఒక్క పురుగుని ఉంచపోతే నీ పొట్టలో పుట్టిన వాళ్ళని చేసుకున్న భార్య 10 ఏళ్ళు నీ కాపురం చేసి నీ తాను సంసారం చేసి పిల్లలుగా అన్నదాన్ని ఎట్లా ధరాంచిందిరా లంజగొడక. లవర్కేమో అంత మొత్తం లవర్కే మేలు చేస్తేవి గవర్నమెంట్ మేలు లవర్కే చేసి నువ్వు ఉంచుకున్నదా నువ్వు చేసినాడు నువ్వు దానికే మేలు చేస్తే పెళ్లి చేసుకుని కాపురం చేసి పెళ్లి అన్నదానికి నేను చేత చేసిందని నాకు కన్న పొట్టకు నాకేం చేయకుండా రోడ్డు మీద వారేసిపోతుంది. ఈ రాజకీయం రాజులు గిట్లే న్యాయం జరుగుతుండొచ్చు. ఇలా నాకు ఇది చూపించారు పొద్దున కూడా ఇంకా వేరే వాళ్ళకి గిదే న్యాయం జరుగుతుంటే గిదే ప్రభుత్వం ఇట్లే జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఉంటుండొచ్చు నా బిడ్డ. వాడు ఇప్పుడు ఇవన్నీ చేసేసి లాస్ట్ పురుగుల మందు తాగి చచ్చిపోయినందుకు నీకు సంతోషం ఉందా లేకపోతే? నాకు లేదు, నాకు సంతోషం లేదు. నా పిల్లల మీద కొట్టుకుని నాకు ఇప్పటికి సంతోషం. నాకే అంత లవర్కు మేలు చేసినావు అంత. ఇప్పుడు సాబాద ధర్నా చేసిర్రు ఎమ్మెల్యేలు అంతా వచ్చిర్రు దానికి ఆడ మంచిగా దట్టంగా
పోసి అయ్యని అమ్మని కొండపోయి మేడాన్ని కూర్చుని అయ్యని అమ్మని స్టేట్ మీద కూర్చుని పెట్టచ్చు రడలంచాలు వచ్చి ఒక్కటి ఉన్నదంట అని. మరి నా కన్న పొట్టకు నేను జీవితంత వరకు 24 గంటలు ఆ రోడ్డు పోటీ నేను నడుస్తుంటా. నా చేతిలో ఉట్టి నా చేతిలో పెరిగి నేను చేసిన దానికి నేను ఎంతగానో మొదలుకుంటూ పోదు. నేను నా పిల్లలు లేచి వస్తారా? నాకు ఈ ప్రభుత్వం నాకేం చేసిపోయింది ఈయన రేవంత్ రెడ్డి. ఈమె సబితా రెడ్డి చాబాద మండలానికి వచ్చింది కానీ ఈ దైవాల కూడా రానికి ఆమెకు ఈ దైవాల కూడా తొవ లేకుండా వచ్చినా ఈ రాజకీయాల రాజులకు అందరికి ఈ ఊరికి వచ్చి కన్న పొట్టకు కన్న తల్లిదేమి లెక్కంట అని ఒక్క శబ్దం మమ్మల్ని అడిగినరా? నా కన్న పొట్ట నా కూతురు కన్న ఎట్టికి మొగుల మీద తెలిసి పడ్డదా నా బిడ్డ. ఇక్కడ ఇంటికి పోలీసు పోలీసు నా ఇంటికి పంపించలేరు బిడ్డ. ఒక్క పోలీసు నిన్న బొక్కల మనవోసిరట. నిన్న వచ్చి బొక్కలు వస్తుంటే ఆయన గొప్పకాడ పోలీసు వాళ్ళని నిలబెట్టి దొంగల లెక్క నిన్న పోలీసు వాళ్ళని ఎంట పెట్టుకొని పోలీసు వాళ్ళని ఆయన కొంపకాడ ఉంచి బొక్కలు కొండపోయి ఆ షెల్రనో ఏట్లనో ఓసిపోయిరట ఆ లంజకొడుకు దొంగతనంగా కాలరులో పోయి నేను ఇంట్లోనే చచ్చాను. మళ్ళీ మాకు గిత్త ఏ భేదిలం లేదు. ఈ రాజకీయాలలో అది గిట్లున్నది. మరి కనీసము పోలీసు వాళ్ళు అన్నారే నీ బిడ్డ కన్న పొట్ట నీది బిడ్డ పోయింది, బిడ్డను చంపేసి లాస్ట్ కి మనమళ్ళని కూడా చంపేసిండే. సో అట్లాంటిది కనీసం మిమ్మల్ని వచ్చి పలకరియని కూడా పలకరిస్తే నీ చెప్పుతోటి నన్ను కొట్టు పడతా. ఊరు గ్రామం అడుగురు ఒక్క పోలీసు వాడు ఈ సరిత అమ్మగారి ఇంటికి ఒక్క పోలీసు నిడిచిండ్రా అని ఊరు గ్రామం అంతా అడిగి చెప్పు. నాకు ఇడిచిర్రు కదా పెద్దమ్మ అంటే దానికి నేను 100 బింగిలు తీస్తా బిడ్డ. నాకెందుకు బాధ. ఒక్క పోలీసోడు నా పిల్లగా పోయింది, నా పిల్ల విల్లు పోయిర్రు. ఒక్క పోలీసోడు వచ్చి నా ఇంటి ముంగలు నిలబడలేడు. క్షమం తీసుకొని వచ్చేప్పుడు ఒక్క పోలీస్ ఆయన వచ్చి గేట్ కాడ నిలబడ్డాడు. అంతే ఏడ్చిండు. అవద్దం ఆడొద్దు విద్య. గేట్ కాడ నిలబడి పిల్లలను మొత్తుకుంటున్నాం. మేము చేపలం ఎత్తినాం. తల్లి తండ్రి గిత్త వచ్చి పిడికాడు మన్ని వేసిపోకపోయిరే. స్టేషన్లో స్టేట్ మీద ఎక్కి హీరో అని చెప్పినట్టు చెప్తున్నది. అది అత్త దుడక ఆయన తల్లి దుడక ఆయన తండ్రి పడకావు. గింత చెంచాడు పాలు పోసి ఆపినోడు కాడు, గింత సంకర వేసుకొని తిప్పినోడు కాడు, ఒక్క 5 రూపాయలు ఇచ్చి ఒక బిస్కెట్ల పొడి గిట్ల నోట్లో పెట్టినోడు కాడ. ఆయన కొడుకు మొడ్డ కుట్టలేడా? ఆయనకి కలకల లేదు. నా బిడ్డ కన్నది కదా, 9 నెలలు మోసి కన్నందుకు నా కలకల ఉంది. గోత్రమేమో ఆంది, పిండం ఆంది. నా పిల్ల అన్నందుకు నేను ఇంత బాధపడ్డందుకు నాకేం సహకారం చేసిరు? నువ్వు 9 మాసాలు పెట్టుకొని నువ్వు అన్నావు కాబట్టి కడుపు కోసుకొని అన్నావు కాబట్టి నీకు ఆ బాధ ఉంది. నాకున్నది. మరి నా పిల్ల అట్లా అన్నందుకు నా పిల్ల నాకు లేకపోయా, నా పిల్ల కుట్టినోళ్ళు నాకు ఒకరు మిలిగిపోయింది. నాకెంత పోట ఉంటది? ఆ దట్టంగా లక్షలు కోట్లు పోసిరు ఆ పోలీస్ టౌన్ లో. ఒక్క పోలీసు మా ఇంటి ముంగడికి వచ్చేది లేదు. ఇన్ని రోజులు అవుతుంది. శుక్రవారం నైటు 12 గంటలకు చంపిండట బార్కావు. అప్పటి నుంచి నా ఇంటి ముంగట ఒక పోలీసు వాడు ఉంటే ఊరిని ఎన్కోడ్ చేసుకొని పోండి దయాలు కూడా మొత్తం. సరితలో అమ్మగారింటి కాడ ఒక పోలీస్ ఆయన ఉన్నాడా? వాళ్ళు అంతా అది కొట్టుకుంటుంటే అంత దల్లడిస్తుంటే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరమ్మా? యా ఎమ్మెల్యే నాశమైందో బిడ్డ నాకు తెలియదు. కాళే యాదవ్ కూడా రాలేదు. మా ఇంటికి నువ్వు అడుగు, అందరు అడుగు, ఊరు గ్రామం అడుగు. ఒక్క సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్కి సిగిడ్చి, మా ఊరు నారకుంట సర్పంచ్ డిప్యూటీ సర్పంచ్కి సిగిడ్చి కండక్టర్ జంగయ్య ఆయన ఎమ్మెల్యే ఉంటుడేమో. గాలి తెల్లారి వచ్చి నేను లేని చిన్ని నేను హైదరాబాద్ ఎక్కడ పోయినా టీవీలో చూస్తే నువ్వు చెల్లెలు అందరూ వదులుతున్నారు. నేద్దామని కారు వేసుకొని రాత్రి వచ్చి పొద్దున్నే వచ్చి పలకరించి నీ ఇల్లు ఆర్చి నా చిన్ని అని ఇంతసేపు మీటింగ్ పెట్టిపోయిరు బిడ్డ. గంతే కాలయాదయ రాలే, భీంబార్త రాలే. మా తానం పేదోళ్ళం మేము. మాది బుడిగే జంగము, బుచ్చపోళ్ళము. మా తాన డబ్బులు ఉన్నాయని ఎమ్మెల్యేకి ఏడవద్దు. నాది రేకులు ఇల్లు, నా బిల్డింగులు కావు. ఆడో బిల్డింగ్ ఊలిపోయినా కానీ ఓ బిల్డింగ్ అమ్మి కడతాడు ఆ తండ్రి కానీ లంచ కొడుకు. నా పొట్ట అట్లా మసులుతుంది బిడ్డ. కొత్త ఎట్లా ఉడుకుతుంది పొయ్యి మీద పెడితే. ఆయన ఎవరైతే చచ్చిపోయింది కదా ఆయన రాజ్ కుమార్, నేను మీ అల్లుడని నాకు అనడానికి నోరు వస్తలేదు. నాకు అల్లుడు ఎందుకంటాడు? వాడు కావాడు, నాకు నోరు కూడా వస్తలేదు నాకు. సో వాడు చచ్చిపోగానే వాళ్ళ ఇంటోళ్ళు అన్నారు వాడు మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏదో చెప్పారు. వాళ్ళ ఇంటోళ్ళే చెప్పిన తర్వాత బుడిదని తీసుకొచ్చి చెరువులో కలపనికి వచ్చారు. ఎవరు కలపనికి వచ్చారు? మాకు అస్సలే తెలియదు. నేను ఇంట్లో మాకు ఇట్లా తల్లిగారికి తెలుసా అని బూడిది తెచ్చి బుక్కలో చల్లిండ్రు. మా తల్లికి అన్నకు వదినకు తెలుసా అని ఊరు మొత్తం అడుచుకుంటే తెలుస్తుంది బిడ్డ. నేను చెప్తే నీకు అబద్ధం అవుతుంది, నేను చెప్తే అబద్ధం అవుతుంది.
ఈ పెద్దమ్మ అన్ని అబద్ధం ఆడుతుంది అనుకుంటుండొచ్చు. లేలే అట్లెందుకు ఆయన అనుకుంటామని నీ బొక్కలో బాధ చెప్పుకుంటున్నావు. ఆయన బొక్కలో ఆయన బూడిద ఏడ కాల్చిర్రు, ఏడ అంటి పెట్టిర్రు, ఏడ పింగెల కొట్టిర్రు. ఫస్ట్ మరి నీ పిల్లల తానికి తెచ్చి ఎందుకు పెట్టలేవురా లంచ కొడుక నువ్వు? నీ కొడుకు, నీ కోడలు, నీ మన్మలు ఒకతార వండబెట్టలేవు ఏమరా? అప్పుడు దొంగలు లెక్క దెంకపోయి మేము మమ్మల్ని మాపు తెచ్చి మాపు తెచ్చి బూడిదలో పోసిపోతారు మరి పిల్లలు. మీ కూతురి శవమైనా మీకు అప్పచెప్పిర్రా? మాకు కూతురు శవం ఏంది? అక్కడ సర్పంచే ఆయనని అన్ని చేసుకొని వచ్చి సర్పంచ్ డిసిషన్ తెచ్చి సర్పంచే అన్ని చేయించిండు. ఓకే, మరి ఏడ కాల్చిర్రు ఎవరిని? కూతుర్ని. పోస్ట్ కి ఉస్మాన్ కు తీసుకుపోయారంట బిడ్డ. ఆహా, ఊర్లోకి తీసుకొచ్చిర్రు తెచ్చి వాళ్ళు ఆయన పొలంలో పెట్టిర్రు. అంటే మీకు అప్పచెప్పలేదా? సర్పంచ్ అంబులెన్స్ లో పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ఎవరెవరు ఉంటారో 2 పోలీసు వాళ్ళు 3 పోలీసు వాళ్ళు వచ్చిర్రు. ఆ అంబులెన్స్ తెచ్చి గిడమ ఇంటి ముంగల ఆపి మమ్మల్ని చూపించిర్రు. ఈ ఎక్కువ ఛాన్స్ చెప్పుంటే ఈ ముసలమ్మ ఇంకా అదురుకొని చచ్చిపోతుందని సర్పంచ్ డిసిషన్ తెచ్చిండంట. గుంతలు తీపిచ్చి 3 గుంతలు సాలుగా 2 కొడుకులు తల్లిని పెట్టించి మట్టి డిసిషన్ తోటి నూక్కిండ్రు పోయిర్రు బిడ్డ. మరి మీ మన్మళ్ళని చూసినావా నువ్వు దగ్గరుండి? ఇంకా ఏడ చూడనిస్తారు, చచ్చిపోతుంది ముసలిదా అంటది. పబ్లిక్ పట్టేస్తుర్రు. పిల్లలను చూస్తే ఇడు పోతుంది, జిమ్మ పోతుంది, ఈ ముసలిది కూడా పోతుంది అని పిల్లలను కండ్లారా కూడా చూడనీకు. లాస్ట్ లాస్ట్ చూపు కూడా మీ పిల్లల్ని, మీ కూతుర్ని, ఆ 2 పిల్లల్ని చూడనీయలేదు నేను. చూపిలేరు. తెలందాకనే జిమ్మలు పోయిన వాళ్ళకు తెలందాకనే భూతల్లే తెలందాకనే పెట్టేచ్చారు. తెలందాకనే ఆత్మలు పోయినాయి. తెలందాకనే ఆ పుట్టెడు గుంతల మట్టి నొక్కిర్రు పిల్లలకి. ఎంత ఏదల మీద నా బుడ్డ పిల్లలకు ఆ మట్టి ఎంత మోస్తుర్రో కొడుకులు. 4 సంవత్సరాల పిల్లగాడు, 12 నెలల పిల్లగాడు చిన్నోడు. ఆ మట్టి ఎంత ఎదలను వస్తున్నాయో. అమ్మ అని పాలు అడుగుతలేరు ఇది వరకు. మమ్మీ అది ఇప్పి ఇది ఇప్పి అమ్మమ్మ అంట నూరుకొస్తుంటారు. నా పొట్ట ఎంత కాలుతుంది బిడ్డ. నాకు చాలా సొదబెట్టిపోయారు బిడ్డ. నాకు ఈ ప్రభుత్వం ఉండేమి లాభం బిడ్డ. ఈ తెలంగాణ ఈ రంగారెడ్డి డిస్టిక్లో ఏడ చూడలేదు బిడ్డ. డబ్బులు పోసిన వాళ్ళకే చూస్తుర్రు ఆ పోలీసు వాళ్ళు. లంచానికే లంచం వేసినందుకే మాట్లాడుతారు. కానీ న్యాయం అన్యాయం చెప్తలేరు. లంచం వేసినందుకే న్యాయం చెప్తారు, కానీ లంచం వేయడానికి అన్యాయం చెప్తారు. గొల్ర కోత బిడ్డ, మంచం మీద గొల్ర కోత. మరి అమ్మ ఇప్పుడు నీకు ఏం కావాలనుకుంటు, ఏం న్యాయం కావాలనుకుంటు? నాకేం న్యాయం చేసిర్రు? నా పిల్లని కన్నా పెంచినా పెద్ద చేసిన ఆడు ఓర్వక అట్లా చేసిన. చదువు అన్న సాధనన్న ఆమె పొట్ట అన్న బట్ట అన్న కోరింది ఏదంటే చెరబడ్డ లక్షలు పోసిన ఆమె జాబు తెచ్చిన సంబంధం. దేంట్లో చేస్తుండే అమ్మ జాబ్? టీచర్ జాబ్. ఎక్కడ? గవర్నమెంటా? ప్రైవేట్ లో చెప్తుండే. ఇప్పుడు ఎగ్జామ్లు ఈ బోనాలు వెళ్ళందాడు అమ్మ చిన్నబాబుని పట్టుకొని నేను వారం రోజులు ఉన్న ఎగ్జామ్ల కంటే నేను ఎత్తుకుంటామ్మా, నువ్వు రాసిరా, నీ పిల్లలకు నేనున్నమ్మా, నేను చేయనికే. నువ్వు ఎగ్జామ్ రాసుకొని వస్తే నీది ఎంతేమన్నా దొరికితే నువ్వు నీ జీవితం నువ్వు బతావు. కానీ ఆయన మీద ఆశ పెట్టుకుంటే కూడా నువ్వు వేస్ట్ బిడ్డ. నువ్వు ఇంట్లోనే కూర్చో, నువ్వు స్కూల్ కోకు ఏది పోకు అంటే అని చెప్పుకుంటూ కూర్చుంటాడు. నేను ఇంట్లో కూర్చుని పెడతాడు, రాజ్యం వెళ్తాడు. అంటే ఎగ్జామ్ రాసేస్తామ్మా, ఈ బోనాలు వెళ్ళందాడు నాకు ఎగ్జామ్లు ఉన్నాయని అట్లా చెప్పి నీ బాబుని ఎత్తుకుంటామ్మా, రాసిరా, వారం రోజులు అయితే అయిపోతాయి అంటే అన్ని చెప్పి. అంటే ఇప్పుడు ఏంటంటే ఒకడు సంపినోడు బతికి ఉండి ఉంటే కనుక వాడిని ఉరిదీయాలనో, లేకపోతే వాడిని కాలు చేతులు నరికేయాలనో, లేకపోతే ఏదో ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడడానికి ఇది ఉంటుండే. ఇప్పుడు సంపినోడు సచ్చే, సంపినోడు కుద్దు వాంది వాడు పురుగుల మందు దాగి వాడు కుక్క సాగు చచ్చిండాడు. ఇప్పుడు నీకు తల్లిగా, ఎందుకంటే నువ్వు కోల్పోయింది నీ కూతుర్నే కాకుండా నీకు ముద్దుగా ఉండే ముద్దు పిల్లలు అంటారు చూడు, అట్లా 2 మన్మళ్ళని కూడా కోల్పోయినావు నువ్వు. ఇప్పుడు మన్మళ్ళని కోల్పోయినావు, అంత పెద్ద కూతుర్ని కోల్పోయినావు, 9 మాసాలు కన్నా కూతుర్ని కోల్పోయినావు. ఇదంతా ఇప్పుడు నీకు ఎటువంటిది యాక్చువల్? ఇప్పుడు వీళ్ళ ఇంటోళ్ళు ఉన్నారు, వెనకనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా లేకపోతే నేను అక్కడ ఏం చేయబోతా బిడ్డ? ఊర్లో ఉన్నారా అంటున్నా. నాకు అస్సలే తెలియదు. నా ఇంట్లోనే నేనే ఈ కడప దాటనికనే నాకు ఆరం అయితే లేదు, దెక్కుట పోతున్నా. నాకు ముఖం కడగలే, ఇవాళ పాసి మొఖాన్ని నీళ్ళు తాగుతున్నా. చా తాగమంటే పాసి మొఖాన్ని ఇంత డికాషన్ తాగింది. నాకు కారం అయితే లేదు లేవనికి. ఒలురుతున్నా. నా పిల్లలు ఇక వస్తారు, కాళ్ళకు గజ్జ కట్టిన నల్లమ్మలు కాళ్ళకు గజ్జల సబ్బుడైనా ఉరికొస్తారు.
సౌండ్ సౌండ్ మైండ్ అక్కడ నా పిల్లల మీద తిరుగుతున్న వాళ్ళు ఆత్మ. వస్తుర్రేమో, ఆ, మనమళ్ళు వస్తుర్రేమో ఆ, అనుకుంటున్నాను. పావులని ఉన్నాయా దాచిపెట్టినారు. వాళ్ళు రాందడి పావులు తీస్తే పావులు ముంగలేస్తారు. అలా బుట్టి పావుల బుట్టి తీసి ముంగల వస్తే ఇక వాళ్ళు ఆడుకుంటారు. ఏడున్నాయి పావుల బుట్లు? ఇంట్లో దాచిపెట్టారు పిల్లలు. ఇవన్నీ ఒక్కొక్కటి చూసి ఏడుస్తావు అని అక్కడ దాచిపెట్టిరా ఇయో వస్తారు. ఇక జరైనాక వస్తారు. ఇక ఇదిగో ఆడికెళ్ళి కూతేసుకుంటూ వస్తాడు పెద్దోడు. అమ్మమ్మ ఉన్నావే, అమ్మమ్మ ఉన్నావా అమ్మ, అమ్మ షాప్ పోదందా అమ్మ, అమ్మ షాప్ పోదందా అమ్మ, లేవమ్మ అని సంచి పట్టి గుంజుతుంటే ఎంత లేవు బిడ్డ నా దగ్గర లేవు అంటే నన్ను కింద ఎత్తేసి కడుపులోకి వెళ్ళి సంచి గుంజుకొని ఫైర్ ఫీజు దొరికినాయి నీ సంచిలా, నేను లేస్ పాకెట్ తెచ్చుకుంటానే ఫైర్ ఫీజు దొరికినాయి అంటే ఎంత పొట్ట కాలుతుండొచ్చు బిడ్డ, నా పొట్ట ఎంత కలకల అంటుండొచ్చు. నన్ను కింద ఎత్తేసి నా కడుపులోకి వెళ్ళి నా సంచులకి గుంజుకొని ఫైర్ పీస్ దొరికినాయి అని ఉరికి తీసుకొని వచ్చి లేస్ పాకెట్ తెచ్చుకున్నామని కాలువారు తప్పుకొని బుక్కుతుంటే నాకు ఎంత పొట్ట కాలుతుండొచ్చు. నీ తల్లి గిట్ట చేసిన ఆదరా అట్లా సేవ, నీ తల్లి 10 రూపాయలు పెట్టినాదరా, పిల్లలకు బిస్కెట్ అన్నాదరా, ఒకనాడు కాళ్ళకి ఇట్లా మాడకేసి నూనె వేసి ఇట్లా తానం చేపించినాదరా. నా పిల్లలకి చెయ్యరమ్మా, నువ్వు గట్టిగా ఉంటేనే నా పిల్లలకు చేస్తావు, నువ్వు గట్టిగా ఉండు సంసారి అప్పుడు చెప్పి పిల్లలు పుట్టేటప్పుడు నువ్వు ఓ బుక్క తిని దావకాళ్ళలో తిరుగుతావు, బుక్క తిని గట్టిగా ఉంటే నా పిల్లలకు సేవ చేసేదాను. నువ్వు నీ నియతల మన్ను వచ్చి ఎట్లా చంపుకుంటీరా నా పిల్లల, నీకు నడపశాత కాకుంటే నా పిల్లని నా పిల్ల పుట్టిన పిల్లలే ఇస్తే నేనేనన్నా బతికించుకుంది గారా. వాళ్ళ సుత్యంత ఉన్నది బిడ్డ. పిల్లలు తల్లితో ఓతేనే తంట దిగుతుంది. ఈ పిల్ల 2 పిల్లలు తల్లిని పోవాలని అలా సుత్యంతో ఉన్నది. తప్పించుకుంటుర్రు. ఎన్నో షిర్కాస్ ఆటలు ఆడతారు చూడు, కోతి వచ్చి ఎన్ని ఆటలు ఆడుతుంది అట్లా డ్రామాలు చూపిస్తారు. ఇంకా చాలా డ్రామాలు చూపిస్తారు. మీరు ఇది గ్యారంటీ, మీరు వీడియోలో చూడండి టీవీలల్లా ప్రతి ఒక్కటి వాళ్ళది షిర్కాస్ వాళ్ళ డ్రామాది. వాళ్ళు డ్రామాలు మగ్గిస్తారు, వారం 15 రోజులు మగ్గిస్తారు, మళ్ళీ మంట పెడతారు చూడు కొరకాసు, మళ్ళీ పుల్లగీరు మంటేసి మళ్ళీ మంట పెడతారు. నేను పోయేటప్పుడు నా నంబర్ ఇస్తా, నా ఫోన్ నంబర్ ఇస్తా. అట్లాంటిది ఏమైనా చేసిర్రు అనుకో నాకు ఫోన్ చేయి, నేను ఫోన్ చేసి నేను వస్తా ఇడికి. నేను మిగతా మీడియాలను కూడా తీసుకొని వచ్చేసి వాళ్ళని నిలదీస్తా నేను. ఓకే, నిలదీసిన ఏమున్నా చెప్పు. నేను అదే అంటున్నామ్మా. నాకు గవర్నమెంట్ ప్రభుత్వము నాకేం న్యాయం జరగపాయ, నా పిల్లలు దక్కపోయి, నా పోరాడిన చేతన్నాది ముంగలికి రాకపోయా, నాకు ఒక్కటన్నా గింత న్యాయం చెప్పిన ముండ కొడుకు రాకపోయేది. నాకు ఎంత కలకల పనిపిస్తుంది. నేను ఒక్కదాని వేస్తే నేను ఓటు గెలుస్తావా, నువ్వు ప్రభుత్వం వేస్తేనే అవుతారుగా, నేను ఒక్కరం వేస్తే నేను రాజకీయం అయితే ఏలవు కదా. ఆ సర్పంచ్ పట్టుకొని పాకలాడిన పిల్లలను తనలాడి తెచ్చే సర్పంచ్, డిపు సర్పంచ్, నువ్వు ఏ సర్పంచ్లు అంతా అక్కడనే షాబాదల్నే అక్కడనే వస్తుర్రు, లంచాలు అక్కడనే అవుతున్నాయి, ధర్నా ఊర్లకు మాత్రం వస్తలేరు. ఇక్కడ దారి దొరకలేదంట అసలు. ఆయన కాలయాదయనో ఏమో ఎమ్మెల్యేలు అంట, ఆ ఎమ్మెల్యేలకు దయాలు కూడా మొత్తమే తెలియదంట. సో వ్యూవర్స్ చూసినారు కదా,